డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. గాడిద బిలాముతో నిజంగా మాట్లాడిందా? జంతువులు మనుషుల్లా ఎందుకు మాట్లాడలేవు? బిలామును ఇజ్రాయేలీయులు కత్తితో పొడిచి ఎందుకు చంపేశారు? బాలాకు బిలామును ఎందుకు సంప్రదించాడు? అసలు బిలాము ఇజ్రాయేలీయుడా అన్యుడా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. నక్షత్రము యాకోబులో ఉదయించును అను ప్రవచనం యేసుక్రీస్తు గురించి పలికింది ఎవరో తెలుసా? ఈ బిలామే. ఈ విధంగా 7 ప్రవచనాలు మరియు ఇజ్రాయేలీయులపై 7 ఆశీర్వాదాలు బిలాము పలికాడు. ఇటువంటి దేవుని ప్రవక్త దుష్ట ప్రవక్త ఎలా అయ్యాడు? బిలాము దుష్ట ప్రవక్త అయినప్పటికీ అబద్ధ ప్రవక్త మాత్రం కాదు. దేవుని మాట విని నిజమైన ప్రవచనాలు పలికాడు. కానీ ఇజ్రాయేలీయులకు నమ్మక ద్రోహం చేసి తప్పుదారి పట్టించాడు ఈ బిలాము. ఇటువంటి బిలాము గురించి లోతైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బిలాము అనగా జనుల ప్రభువు లేక ప్రజాధిపతి అని అర్థము. ఇతని తండ్రి పేరు బెయేరు. బిలాము ఇజ్రాయేలీయుడు కాడు, ఒక అన్యజాతికి సంబంధించిన ప్రవక్త. అంటే బిలామును దేవుడు అన్యజాతి నుంచి ఎన్నుకున్నాడు. ఇతడు మెసొపొటేమియాలోని యూఫ్రటీసు నది వెంబడి ఉన్న పెతోర్ అను ప్రాంతంలో నివసించాడు. ఈ ప్రాంతం ఇప్పుడు ప్రస్తుత ఇరాక్ దేశంలో ఉన్నది. అంటే బిలాము ఇరాక్ దేశానికి చెందినవాడు, అలాగని ఇజ్రాయేలీయుడు కాడు. ఇజ్రాయేలీయులను శపించడం కొరకు మోయాబు రాజైన బాలాకు ఇరాక్ దేశం నుంచి మోయాబు దేశానికి బిలామును రప్పించుకున్నాడు. మోయాబు దేశం అంటే ప్రస్తుత జోర్డాన్ దేశం. ఇది ఇజ్రాయేలుకు ఇప్పుడు తూర్పున సరిహద్దును పంచుకుంటుంది. ఇప్పుడు మనం బిలాము బాలాకు మధ్య జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం. మోయాబు రాజైన బాలాకు ఇజ్రాయేలు జనాంగాన్ని చూసి భయపడ్డాడు. ఎందుకంటే ఇజ్రాయేలులకు తోడుగా ఉన్నది యెహోవా దేవుడని బాలాకు గ్రహించాడు. ఐగుప్తు దేశం మొదలుకొని ఇప్పటి వరకు వారికి వ్యతిరేకంగా వచ్చిన ప్రతి జాతి వారిని ఇజ్రాయేలీయులు ఓడించారని బాలాకు విని గుండెలో దడ పుట్టింది. ఇజ్రాయేలీయులకు యెహోవా దేవుడు తోడుండగా వీరిని ఓడించడం అసాధ్యం అని బాలాకు గ్రహించాడు. సైన్య బలంతో మరియు అధునాతన ఆయుధాలతో ఇజ్రాయేలీయులను ఓడించడం కష్టం. వీరిని ఓడించాలంటే దేవుని తోడు లేకుండా చేస్తే ఇజ్రాయేలీయులను ఓడించవచ్చు, లేకపోతే కష్టం అని మోయాబు రాజైన బాలాకు గ్రహించాడు. దీనికి తన మెదడుకు పనిపెట్టాడు బాలాకు. ఇజ్రాయేలీయులు ఓడిపోవాలంటే ఇజ్రాయేలీయులు శపించబడాలి మరియు దేవుని ప్రేమ ఇజ్రాయేలు మీద లేకుండా చేస్తే పని సులువవుతుందని బాలాకు తెలివిగా ఆలోచించాడు. అప్పుడు అతనికి వచ్చిన ఆలోచనే బిలాము ప్రవక్త. ఎందుకంటే ఆ రోజుల్లో బిలాము ప్రవక్త బహుగా వాడబడుతున్నాడు. అతడు దీవిస్తే దీవించబడతారు, శపిస్తే శపించబడతారు. ఈ విషయాలు బాలాకు ఎరిగి బిలాము ద్వారా ఇజ్రాయేలీయులను శపించేలా చేసి యుద్ధంలో గెలుద్దాం అనుకున్నాడు. ఆ విధంగా బిలాము ద్వారా ఇజ్రాయేలీయులను శపిస్తే దేవుని అనుగ్రహం ఇజ్రాయేలు మీద లేకుండా చేయడం ద్వారా ఇజ్రాయేలీయులను ఓడించవచ్చని బిలాము ఆలోచించాడు. అప్పుడు వెంటనే ఇరాక్ దేశంలో ఉన్న బిలాము వద్దకు తన మనుషులను పంపించాడు బాలాకు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 5, 6 వచనములు. కాబట్టి అతడు బెయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమున కప్పి నా ఎదుట దిగియున్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. ఈ లేఖనం ప్రకారం పెతోరు అనేది ఇరాక్ దేశంలో యూఫ్రటీసు నది వెంబడి ఉన్న ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలోనే బిలాము నివసిస్తున్నాడు. అక్కడికి బాలాకు తన మనుషులను పంపి ఇజ్రాయేలీయులను శపించమని కోరాడు. దీనికి బదులుగా డబ్బును ఎరవేసి బిలామును తమ వైపు త్రిప్పేలా బాలాకు పన్నాగం పన్నాడు. అయితే బిలాము మాత్రం దేవుని దగ్గర విచారించిన తర్వాతనే శపించడమా దీవించడమా అనేది చేస్తానని వచ్చిన మనుషులతో బిలాము చెప్పాడు. అప్పుడు వచ్చిన మనుషులు ఒక రాత్రంతా బిలాము దగ్గరే బస చేశారు.
అప్పుడు ఆ రాత్రి దేవుడు బిలాముతో ఈ విధంగా మాట్లాడుతాడు. అదే అధ్యాయము 12వ వచనం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పెను. దీని ప్రకారం ఇశ్రాయేలీయులు ఆశీర్వదింపబడిన వారని, కావున వీరిని శపింపవద్దని, వారితో కలిసి మోయాబు దేశానికి వెళ్ళవద్దని దేవుడు బిలాముతో చెప్పాడు. ఆ ప్రకారంగానే బిలాము వచ్చిన మనుషులతో, దేవుడు నాతో చెప్పిన ప్రకారం మీతో రానని తేల్చి చెప్పేశాడు. అప్పుడు వారు తిరిగి మోయాబు దేశానికి వెళ్ళిపోయి బాలాకుకు జరిగిన విషయం చెప్తారు. అప్పుడు బాలాకు మరింతగా ఆలోచించి ఈసారి పేరుగాంచిన ప్రముఖులను మరికొంత ధనమును జతచేసి బిలాము నొద్దకు పంపాడు. అప్పుడు బిలాము వచ్చిన వారితో, వెండి బంగారం కన్నా దేవుని నోట నుండి వచ్చిన మాటనే పలుకుతానని తెగేసి చెప్పాడు. అప్పుడు ఈ విషయమై దేవుని దగ్గర విచారించగా అదే అధ్యాయము 20వ వచనం. ఆ రాత్రి దేవుడు బిలాము నొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చాను. ఈ లేఖనం ప్రకారం దేవుడు బిలాముతో ఇలా అంటాడు, ఆ మనుషులతో కూడా వెళ్ళు, కానీ నేను చెప్పిన ప్రకారమే చేయాలి అని దేవుడు బిలాముతో చెప్పాడు. అప్పుడు బిలాము వచ్చిన మనుషులతో గాడిదకు గంత కట్టి ఇరాక్ దేశం నుంచి మోయాబు దేశానికి ప్రయాణం ఉదయాన్నే మొదలుపెట్టాడు. బిలాముతో పాటు అతని 2 పనివారు మరియు మోయాబు అధికారులు ప్రయాణం చేస్తున్నారు. ఆ సమయంలోనే యెహోవా దూత ఖడ్గము చేత పట్టుకుని గాడిద మీద వెళుతున్న బిలాముకు ఎదురుగా నిలబడ్డాడు. యెహోవా దూత అంటే యేసుక్రీస్తు. పాత నిబంధనలో యేసుక్రీస్తు పలు అవతారాలలో వచ్చాడు. ఉదాహరణకు మెల్కీసెదకు మేఘస్తంభం మనిషి రూపం, యెహోవా దూత రూపంలో పాత నిబంధనలో యేసుక్రీస్తు పలుమార్లు ప్రత్యక్షమవడం జరిగింది. యెహోవా దూత యేసుక్రీస్తు అనడానికి ఈ వీడియో చేశాను. దయచేసి ఎవరైనా చూడని వారుంటే తప్పకుండా చూడగలరు. యెహోవా దూత త్రోవలో నిలిచి ఉండడం గాడిద చూసింది, కానీ బిలాము చూడలేదు. నా యజమానుడైన బిలాముకు యెహోవా దూత హాని చేస్తుందేమో అని గాడిద గ్రహించి 3 సార్లు యెహోవా దూత దారికి అడ్డుపడినా గాని 3 సార్లు గాడిద బిలామును తప్పించింది. ఈ క్రమంలోనే బిలాము పాక్షికంగా గాయాలు చెందాడు. ఒకసారి తన కాళ్ళు గాయాలయ్యాయి, మరొకసారి గాడిద మీద నుంచి క్రింద పడ్డాడు. ఆ కోపంలోనే 3 సార్లు గాడిదను బిలాము కొట్టాడు. అయితే మనకు ఇక్కడ ఒక సందేహం రావాలి. ఈ లేఖనం ప్రకారం బిలామును మోయాబు దేశానికి వెళ్ళమన్నది దేవుడే, వెళ్తుంటే అడ్డగించింది కూడా దేవుడే. అటువంటప్పుడు ముందే వెళ్ళొద్దు అని బిలాముతో దేవుడు చెప్పవచ్చుగా. మరలా ఖడ్గం చేత పట్టుకుని బిలామును అడ్డగించడం దేనికి? దీనికి సమాధానం ఏమిటంటే, దేవుడు బిలాము హృదయాన్ని ముందే తెలుసుకున్నాడు. బాలాకు దగ్గరికి వెళ్ళిన తరువాత డబ్బు ఆశతో ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేస్తాడని దేవుడు ముందే పసిగట్టి యెహోవా దూత రూపంలో భూమి మీదకు వచ్చి బిలామును అడ్డగించడం జరిగింది. అందుకే బిలాము మీద దేవుని కోపం రగులుకున్నది. అయితే గాడిద మాత్రం తన యజమానుడైన బిలామును దేవుని కోపం నుండి రక్షించింది. గాడిద ఇంతలా రక్షించినా గాని గాడిదను బిలాము ముమ్మారు కొట్టాడు. అప్పుడు దేవుడు గాడిదకు వాక్కును ఇచ్చాడు. అదే అధ్యాయము 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను, గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసినని బిలాముతో అనగా. ఈ లేఖనం ప్రకారం గాడిద బిలాముతో ఒక మానవుడిలా మాట్లాడింది. నిన్నేం చేశానని నన్ను ముమ్మారు కొట్టావని గాడిద బిలామును ప్రశ్నించింది. ముమ్మారు అనగా 3 సార్లు అని అర్థము. అప్పుడు బిలాము కోపంతో, నా దగ్గర కత్తి ఉంటే నిన్ను చంపేసేవాణ్ణని బిలాము గాడిదకు జవాబిచ్చాడు. అప్పుడు గాడిద ఇలాగూ అన్నది. 30వ వచనం. అందుకు గాడిద, నేను నీ దానిననేది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. ఈ లేఖనం ప్రకారం అప్పుడు గాడిద బిలాముతో,
ఈ విధంగా నేనెప్పుడైనా నీకు చేశానా అని బిలామును గాడిద అడగగా, బిలాము ఇలా ఎప్పుడూ చేయలేదు అన్నాడు. అంటే గాడిద ఈ విధంగా ఎందుకు చేసిందో బిలాము ఆత్మవిమర్శ చేసుకున్నాడు. అప్పుడు దేవుడు బిలాము కన్నులు తెరిచాడు. 31వ వచనం. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, దీన్ని బట్టి దేవుడు బిలాము కన్నులు తెరవగా యెహోవా దూతను చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు యెహోవా దూత బిలాముతో ఈ విధంగా మాట్లాడతాడు. 32వ వచనం. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వెట్ల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చి తిని. ఈ లేఖనం ప్రకారం బిలాము తన హృదయంలో డబ్బు ఆశతో దేవుని ప్రజలను శపించాలన్న ఆలోచనతో ఉన్నాడు కాబట్టే యెహోవా దూత అడ్డగించింది. నిన్ను రక్షించిన గాడిదను ముమ్మారు ఎందుకు కొట్టావు? ఆ గాడిద లేకపోతే నీవు ప్రాణం కోల్పోదువు అని యెహోవా దూత బిలామును గద్దించాడు. అప్పుడు బిలాము తన పాపమును ఒప్పుకొన్నాడు. 34వ వచనం. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా, ఈ లేఖనం ప్రకారం బిలాము తన తప్పును తెలుసుకుని తిరిగి వెనుకకు వెళ్ళమంటే వెళ్ళిపోతానని యెహోవా దూతకు బిలాము మాట ఇచ్చాడు. అయితే ఇప్పుడు జరిగిన ఈ వృత్తాంతంలో నిజంగా గాడిద బిలాముతో మాట్లాడిందా లేదా అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. గాడిద అయితే బిలాముతో మాట్లాడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అకస్మాత్తుగా గాడిద ఎలా మాట్లాడగలిగింది? ఇంతకు మునుపెన్నడు గాడిద బిలాముతో మాట్లాడలేదు. ఇదే మొదటిసారి. మానవుడిలా మాట్లాడే శరీర నిర్మాణం గాడిదకు లేదు. అటువంటప్పుడు గాడిద ఎలా మాట్లాడగలిగింది? సాధారణంగా భూమి మీద ఉన్న ఏ జంతువులు కూడా మానవుడిలా మాట్లాడలేవు. కానీ జంతువులు సంభాషించుకోగలవు, కానీ మానవుడిలా మాట్లాడలేవు. మాట్లాడే శక్తి కేవలం మానవుడికి మాత్రమే దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే మానవుడు మాట్లాడడానికి ప్రత్యేకమైన శరీర నిర్మాణం కలిగి ఉన్నాడు. ప్రత్యేకమైన స్వరతంతులు, స్వరపేటిక, నాలుక, పెదవులు మానవుడు కలిగి ఉన్నాడు. ఇటువంటి ప్రత్యేకమైన నిర్మాణం భూమి మీద జంతువులకు లేదు. అలాగే అసలైన మరొక కారణం ఏమిటంటే మానవ మెదడు జంతువుల కన్నా భిన్నంగా ఉంటుంది. మానవ మెదడు అనేది శరీరం యొక్క నిర్దిష్ట విధులపై దృష్టి సారించే వివిధ భాగాలుగా విభజింపబడిన అసాధారణ అవయవం. మానవ మెదడులోని సెరెబ్రంలోని బ్రోకా ప్రాంతంలో మాట్లాడే గ్రహణ శక్తితో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. ఇది జంతువులలో ఉండదు. అలాగే మానవ మెదడులో ప్రత్యేకంగా FOXP2 అనే జన్యువు ఉంటుంది. ఈ జన్యువు గుండె, మెదడు, జీర్ణ వ్యవస్థ వంటి ముఖ్యమైన అంతర్గత అవయవాలకు సంబంధించిన ఇతర జన్యువులకు ఎలా పనిచేయాలో సూచనలు ఇవ్వడానికి ఈ జన్యువు పనిచేస్తుంది. మరియు మన ప్రసంగ విధానాలను మరియు మాట్లాడే సామర్థ్యాన్ని తెలియజేసేదే ఈ జన్యువు. కానీ ఇటువంటి మెదడు మరియు శరీర నిర్మాణం జంతువులకు లేదు. అందుకే జంతువులు మానవుడిలా మాట్లాడలేవు. అయితే బైబిల్లో ఉన్న గాడిద ఎలా మాట్లాడగలిగింది? గాడిద శరీర నిర్మాణ స్వభావం బట్టి గాడిద మాట్లాడడం అసాధ్యం. కానీ దేవునికి సమస్తం సాధ్యమే. గాడిదకు తన స్వభావ సిద్ధంగా మాట్లాడే శక్తి లేకపోయినా దేవుడు మానవ శక్తిని గాడిదకు ఇచ్చాడు. గాడిదైతే మాట్లాడదు, కానీ మానవ శక్తిని దేవుడు ఇవ్వడం వల్ల గాడిద మాట్లాడగలిగింది. అందుకే 2 పేతురు 2:16లో ఈ విధంగా వ్రాయబడింది, ఎట్లనగా నోరు లేని గార్ధబవం మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. ఈ లేఖనం ప్రకారం గాడిదకు మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడే శక్తి గాడిదకు లేదు. కానీ దేవుడు గాడిదకు మానవ శక్తిని గాడిదకు ఇవ్వడం వల్ల మానవ స్వరంతో బిలాముతో మాట్లాడింది. అయితే మానవ స్వరంతో మాట్లాడింది కూడా దేవుడే. అందుకే
గాడిద బిలాముతో మాట్లాడిన మాటలు, యెహోవా దూత బిలాముతో మాట్లాడిన మాటలు సుమారుగా ఒకేలా ఉంటాయి. కావున దేవుడే మానవ స్వరంతో గాడిద ద్వారా మాట్లాడాడు. కానీ గాడిదకు మాత్రం మాట్లాడే శరీర నిర్మాణం లేదు. ఇది కేవలం దేవుని వలనే సాధ్యం అయ్యింది. అలాగే గాడిద మాట్లాడేటప్పుడు బిలాము ఆశ్చర్యపోలేదు. మొట్టమొదటిగా మానవ స్వరంతో గాడిద మాట్లాడుతుంటే బిలాము ఆశ్చర్యపోవాలి. కానీ బిలాము ఒక మానవుడితో మాట్లాడినట్లు మాట్లాడేశాడు. దీనికి కారణం ఏమిటంటే బిలాము మానసిక ఒత్తిడితో ఉండి దేవుని ప్రయోజనాల కొరకు కాకుండా స్వంత ప్రయోజనాల కొరకు ప్రయాణం చేస్తున్నాడు. అందుకే గాడిద బిలాముతో మాట్లాడిన ఆశ్చర్యానికి లోనవ్వక బహుమానానికై ప్రయాణ ధ్యాసలో ఉన్నాడు. ఆ తరువాత దేవుడు కొండ్లు తెరిస్తే తప్పు తెలుసుకుని సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇప్పుడు బిలాము ఎలా మరణించాడో తెలుసుకుందాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 8వ వచనం. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. అలాగే మరొక లేఖనం చూద్దాం. యెహోషువ 13వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదుగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. ఇప్పుడు చూపించిన 2 లేఖనాల ప్రకారం ఇశ్రాయేలీయులు బిలామును యుద్ధంలో కత్తితో పొడిచి చంపేశారు. మిద్యానీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు మిద్యానీయులతో పాటు బిలామును కూడా ఇశ్రాయేలీయులు చంపేశారు. అయితే ఇశ్రాయేలీయులు బిలామును ఎందుకు చంపారు? అసలు బిలాము చేసిన తప్పు ఏమిటి? దేవుడు చెప్పిన రీతిగానే బిలాము ప్రవర్తించాడు కదా. యెహోవా దూత చెప్పినట్టుగానే బాలాకు దగ్గరికి బిలాము వెళ్ళి బాలాకు ఎంత ప్రలోభ పెట్టినా గాని ఇశ్రాయేలీయులను ముమ్మారు దీవించాడు బిలాము. బాలాకు మొదటిగా బయలుదేవత యొక్క కొండ దగ్గరికి తీసుకెళ్లిన ఇశ్రాయేలీయులను శపించకుండా దీవించాడు. రెండవసారి పిస్గా ప్రాంతానికి బాలాకు బిలామును తీసుకెళ్లినా గాని రెండవసారి కూడా ఇశ్రాయేలీయులను బిలాము దీవించాడు. అలాగే మూడవసారి పెయోరు కొండకు తీసుకెళ్లినా గాని బిలాము మూడవసారి కూడా ఇశ్రాయేలీయులను దీవించాడు. ఈ విధంగా ముమ్మారు దేవుడు చెప్పిన రీతిగానే ఆ 3 ప్రాంతాలపై 7 బలిపీఠాలు కట్టించి 7 కోడెలను 7 పొట్టేళ్లను అర్పించి ముమ్మారు ఇశ్రాయేలీయులను బిలాము ఆశీర్వదించాడు. అయినా గాని ఇశ్రాయేలీయులు బిలాముతో కత్తితో ఎందుకు చంపారు? అసలు బిలాము చేసిన తప్పు ఏమిటి? దీనికి కారణం ఏమిటంటే బాలాకుకు బిలాము ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఒక చెడు సలహా ఇచ్చాడు. అది ఏమిటంటే ఇశ్రాయేలీయుల పురుషులు మిద్యాను స్త్రీలతో వ్యభిచరించేలా చేసి బయలుదేవతను పూజించేలాగున చేసింది బాలాకుకు బిలాము ఇచ్చిన సలహా వలనే జరిగింది. అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలతో వ్యభిచరించి విగ్రహారాధన చేశారు. అప్పుడు దేవుని కోపం ఇశ్రాయేలు మీద రగులు కొనడం ద్వారా దేవుడు గొప్ప తెగులును రప్పించడం ద్వారా 24,000 మంది ఇశ్రాయేలు పురుషులు మరణించారు. దీనికి కారణం బిలాము బాలాకుకు ఇచ్చిన సలహా వలనే ఇది జరిగింది. బాలాకు బిలాము సలహాను పాటించి ఇశ్రాయేలు పురుషులకు మిద్యాను స్త్రీలతో గ్యాలం వేశాడు. ఇందులో ఇశ్రాయేలీయులు చిక్కుకుపోయి వారితో వ్యభిచరించి విగ్రహారాధన చేయడం ద్వారా 24,000 మంది తెగులు చేత చంపబడ్డారు. దీనికి కారణం బిలాము. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టియుండును గదా. ఈ లేఖనం ప్రకారం బిలాము ఇచ్చిన సలహా బట్టే ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలతో వ్యభిచరించి విగ్రహాలను పూజించి దేవుని మీద తిరుగుబాటు చేశారు. అందుకు తెగులు చేత ఇశ్రాయేలీయులు 24,000 మంది చనిపోయారు. అందుకే ఇటువంటి చెడు సలహా ఇచ్చిన బిలామును ఆ తరువాత యుద్ధంలో కత్తితో పొడిచి ఇశ్రాయేలీయులు చంపేశారు. కావున దేవుని ప్రజలమైన మనము బిలాము వలె కాకుండా దేవునికి వ్యతిరేకంగా ఎటువంటి చెడు సలహాలు ఇవ్వకూడదు. మరియు బహుమానము కొరకు తప్పుడు త్రోవలో బిలాము వలె మనము నడవకూడదు. లేకపోతే నోరు లేని మూగజీవాలతో దేవుడు మనకు బుద్ధి నేర్పిస్తాడు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.